ఒక రాష్ట్ర రెవెన్యూ మంత్రి ఈరోజు బాజాబ్తా ఈరోజు ప్రజాస్వామ్యాన్ని కూని చేసిండు. ఎట్లా కూని చేసిండంటే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నటువంటి టీజీఓ టీఎన్జిఓ నాయకులతోని మమ్మల్ని మేము ఎన్నికల్లో ఓట్లు వేపియాలి, ఉద్యోగ నాయకులు కూడా ఎట్టెట్లా ఓట్లు వేపిస్తాం, ఏ బూత్లలో ఎన్నెట్లో ఓట్లున్నాయి, మీకు బంగారు పళ్ళెంలో పెట్టి గెలిపిస్తామని చెప్పి ప్రజా ఖజానా నుండి జీతాలు తీసుకొని మరి వాళ్ళు ఈరోజు 63 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించినా వీళ్ళు మాట్లాడరు, ప్రభుత్వం డిఏలు ఇవ్వకున్నా వీళ్ళు మాట్లాడరు, పిఆర్సీఏలు ఇవ్వకున్నా వీళ్ళు మాట్లాడరు. కానీ ఈరోజు ప్రభుత్వానికి మాత్రం తాబేదారు లెక్క పనిచేస్తున్నారు, బానిస లెక్క పనిచేస్తున్నారు, చెప్రాసి లెక్క పనిచేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల లెక్క ఈరోజు ఉద్యోగ సంఘాలు పనిచేస్తున్నాయి. దాని పూర్తి ఫుల్ ఫోన్ ఎవిడెన్స్లతో సహా ఈరోజు తెలంగాణ మన ఎలక్షన్ కమిషన్కు ఈరోజు ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. మున్సిపల్ ఎన్నికల్లో గెలిపించేటట్టుగా, రిగ్గింగ్ చేసేటట్టుగా, దొంగ ఓట్లు వేసేటట్టుగా ఈరోజు టీజీఓ నాయకులు ఇద్దరు కూడా తెలంగాణ ప్రభుత్వానికి బ్రోకర్ల లెక్క, కార్యకర్తల లెక్క ఏ విధంగా పనిచేసినారని చేసి ఓసారి మిమ్మల్ని వినిపిస్తా. ఇది ఒక టెలికాన్ఫరెన్స్ కార్యకర్తలు నాయకుని మధ్యలో జరిగింది కాదు. ఈ టెలిఫోన్ సంభాషణ కాంగ్రెస్ కార్యకర్తలకు, పిసిసి అధ్యక్షుని కాదు, బాజాప్తా ప్రభుత్వ ఉద్యోగులకు, రాష్ట్ర మంత్రికి సంబంధించిన ఆడియో ఇది. సో అత్యధిక మెజార్టీతో గెలిపించడం కోసం మేము ప్రయత్నం చేస్తాం. మీరు మాకు ఇచ్చినటువంటి హామీని మేము మర్చిపోం. మీరు మా సమస్యలను పరిష్కరించడానికి మీరు చట్ట విధాలు ప్రయత్నిస్తున్నందుకు మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలన్నా. ప్రధానంగా మాకున్నటువంటి 2వ వార్డులో 252 మంది ఎంప్లాయీస్ మనకే ఉన్నారన్న, 3వ వార్డులో 120 మంది, 4వ వార్డులో 178 మంది, 5వ వార్డులో 252 మంది, 6వ వార్డులో 402 మంది, 7వ వార్డులో 259, 13వ వార్డులో 82 మంది, 17వ వార్డులో 30 మంది, 17వ వార్డులో 33 మంది, 18వ వార్డులో 258, 19వ వార్డులో 250, 22వ వార్డులో 612, 23వ వార్డులో 450, 24వ వార్డులో 480, 25వ వార్డులో 302, 26లో 402, 27లో 225, 28లో 380, 29లో 485, 30వ వార్డులో 315 అన్న, 31వ వార్డులో 280, 32వ వార్డులో 360 ఓట్లు ఉన్నాయన్న. ఇవి మా ఎంప్లాయీస్ అన్ని కూడా దీనికంటే ఎక్కువగా మనకు పోలేటువంటి అవకాశం ఉన్నది అన్న. మీరే బాధ్యత తీసుకుని అవి గెలిపించుకోవాలన్నా ప్లీజ్. అయితే ఈరోజు బాజాప్తా బంగారు పళ్ళెంలో పెట్టి మిమ్మల్ని ఎన్నికల్లో గెలిపిస్తానని చెప్పారు. నా డిమాండ్ ఏంటంటే ఇవాళ ఏ డిమాండ్తో ఇచ్చినంటే, ఓ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసినటువంటి వ్యక్తికి ఈరోజు ఫ్రీ అండ్ ఫెయిర్గా ఎలక్షన్ జరగాల్సిన పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర మంత్రి, రెవెన్యూ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు ఏ విధంగా రిగ్గింగ్ చేయాలి, ఏ విధంగా దొంగ ఓట్లు వేపియాలి, ఏ బూత్లలో ఎట్లెట్లా ఓట్లు వేపియాలో ఈరోజు బాజాబ్తా సంభాషణ ఏదైతే చేసిండో ఆ వీడియో మొత్తం కంప్లీట్గా వైరల్ అయింది. కానీ ఎలక్షన్ కమిషన్ ఈరోజు సుమోటోగా కేసు తీసుకోవాల్సిన పరిస్థితి, బక్క జెడ్సన్ అనేటువంటి ఇక్కడ దాకా రాకుండా ఉండాల్సిన పరిస్థితి, అసలు అవసరం లేకుండానే వాళ్ళు ఇమీడియట్గా మంత్రికి నోటీసులు ఇచ్చి ఈరోజు కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఒక మంత్రి ఈ విధంగా వ్యవహరించిన పంపి, అంతేకాకుండా ఈరోజు ఈ సంభాషణ చేసినటువంటి ఉద్యోగ నాయకులను వీళ్ళ కింద ఎవరెవరు మరి ఈ స్కామ్లలో పాల్గొంటున్నారు, ఎవరెవరు ఈ రిగ్గింగ్ పాల్గొంటున్నారు, ఎంతమంది ఉద్యోగులు మరి ఈ విధంగా ఎలక్షన్ డ్యూటీ చేయబోతున్నారో వాళ్ళందరినీ ట్రేస్ అవుట్ చేసి తక్షణం డిస్మిస్ చేయాలి, సస్పెండ్ కాదు, డిస్మిస్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఆ విధంగా ఈరోజు ఎలక్షన్ కమిషన్ చేయకుండా ఈరోజు ప్రభుత్వానికి మీరు మద్దతు లెక్క పనిచేస్తున్నట్టుగా ఈరోజు బాజాప్తా కనబడతా ఉంది. ఎందుకంటే వీళ్ళు కూడా ప్రభుత్వ ఉద్యోగులే కదా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం ఆకాశంకి ఊడిపడ్డోళ్ళు కాదు కదా. ఇవాళ నేను అన్ని ఫోన్లలో ఎక్కడ చూసినా ఇది నడుస్తూ ఉంటే ఇవాళ దాకా ఎక్కడ కూడా వీళ్ళ పైన యాక్షన్ లేదు. కాబట్టి ఈరోజు ఎలక్షన్ కమిషన్ వెంటనే వీళ్ళ పైన మరి అందరినీ డిస్మిస్ చేయాలి. అంతేకాకుండా ఈరోజు గత ఎన్నికల్లో చేసిన మాదిరిగానే ఈ ఎన్నికల్లో కూడా చేస్తారంట. అంటే మన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా వీళ్ళు మొత్తం దొంగ పనులు చేసిన దాకా ఉదాహరణ పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అనేటోడు ఒక్క నిమిషం కూడా నీకు ఆ మంత్రి పదవుల్లో కూర్చోనికి అర్హత లేదు. నువ్వు ఏ పార్టీ ఎక్కడ అధికారం ఉంటే ఆ పార్టీకి సంచులేసుకొని తిరుగుతూ ఉంటావు, ఎక్కడ రూలింగ్ ఉంటే అక్కడ పోతా ఉంటావు, ఎక్కడ పచ్చకుంటే అక్కడ నిలబడతా ఉంటావు. ఈరోజు దిన్ దహాడే బాజాప్తా ఈరోజు ప్రజాస్వామ్య కూనీ జరిగింది కాబట్టి ఆయన వెంటనే తొలగించాలని చెప్పేసి తెలంగాణ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చిన
ముఖ్యంగా వాళ్ళ టీజీఓ నాయకులు ఏలూరు శ్రీనివాసరావు, ప్రెసిడెంట్ టీజీఓ మా శ్రీ రమేష్ అనేటోడు, శోభన్ బాబు అనేటోడు, వేదారి అనేటోడు, ఇంకా కొంతమంది ఈ ఫోన్ల సంభాషణ పాల్గొన్నారు. వాళ్ళందరి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి ఈ తెలంగాణ సివిల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ రూల్ 1964 రూల్ 9 ప్రకారం prohibits government servants from taking part in politics or canvassing in elections ప్రకారం ఇలా డిస్మిస్ చేయాలని కోరిన.